గృహ జ్యోతి స్కీమ్ మీకు ఈ కార్డు లేకపోతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందదు. కర్ణాటకలో విజయవంతమైన గృహజ్యోతి పథకం తరహాలో తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు సిద్ధమైంది. ఈ కార్యక్రమం కింద తెలంగాణలోని ప్రతి ఇంటికి నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను అందజేయనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెలలో 2 అదనపు పథకాలను అమలు చేయనున్నట్టు ప్రకటించారు. 500 గ్యాస్ సిలిండర్లతో పాటు ఉచిత విద్యుత్. ఈ సంక్షేమ పథకాలు కొన్ని షరతులు మరియు పరిమితులతో వస్తాయి. గృహ జ్యోతి యోజనకు అర్హత పొందేందుకు వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన నిర్దిష్ట ప్రమాణాలను తప్పనిసరిగా పూర్తి చేయాలి. లబ్ధిదారులు కావడానికి ఆసక్తి ఉన్న గృహాలకు అధికారులు ధృవీకరణ సందర్శనలను నిర్వహిస్తారు మరియు ఎంపిక ప్రక్రియ ఈ ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. ఇది త్వరలో ప్రకటించబడుతుంది. అయితే గృహ జ్యోతి యోజన కోసం గణనీయమైన సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ప్రయోజనాలను పొందేందుకు తప్పనిసరి అయిన సుమారు 10 లక్షల రేషన్ కార్డులు అద్దె ఇళ్లలో నివసించే వారికి ఇంటి యజమాని లేదా అద్దె ఒప్పందపు యజమాని యొక్క ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డును చూపించడం ఆమోదయోగ్యమైనది. రేషన్ కార్డులు లేని కుటుంబాలు మొదటి దశలో గృహ జ్యోతి యోజన ప్రయోజనాల నుండి మినహాయించబడతాయి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన అన్ని సంక్షేమ ఫలాలను దశలవారీగా అమలు చేయడం, ఏడాది పొడవునా దరఖాస్తులను అనుమతించడం, అర్హత ప్రమాణాలు ఇంకా అధికారికంగా విడుదల కానప్పటికీ ఇది కర్ణాటక గృహలక్ష్మి మోడల్ను పోలి ఉంటుందని భావిస్తున్నారు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా ఆధార్ కార్డు సమాచారం, రేషన్ కార్డు సమాచారం, సెల్ ఫోన్ నంబర్లు, చిరునామా మరియు విద్యుత్ మీటర్ వివరాల వంటి అవసరమైన వివరాలను ప్రజా సంక్షేమ అప్లికేషన్ ద్వారా అందించాలి. అనధికార విద్యుత్ కనెక్షన్లు ఉన్న ఇళ్లపై ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి కుటుంబాలకు ప్రభుత్వం త్వరలో జరిమానా విధించనుంది. అయితే దరఖాస్తుదారులు తమ వివరాలను అడ్మినిస్ట్రేటివ్ అప్లికేషన్ ద్వారా సరిగ్గా సమర్పించినట్లయితే వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందించిన డేటాను ధృవీకరించడానికి అధికారులు గృహాలను సందర్శించి తదనుగుణంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. వ్యక్తులు పథకం లబ్ధిదారులు కావడానికి అవసరమైన అధికారిక పత్రాలను ప్రభుత్వం త్వరలో విడుదల చేస్తూ మరింత సమాచారం కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి.